హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు మా పిల్లలిద్దరికీ లంచ్ బ్యాగులు రెడీ చేశాను. ఈ బ్యాగులు నేను కొని దాదాపు ఒక 4 మంత్స్ 5 మంత్స్ అవుతుంది. కానీ అప్పుడే చూడండి ఫ్రెండ్స్, అది అప్పుడే చినిగిపోవడం కానీ చినిగిపోయి జిప్పులు ఒకటే కరెక్ట్గా ఉన్నాయి. మొత్తం బ్యాగ్ మొత్తం చినిగిపోవడం, తీసుకెళ్ళనని చెప్పి కొత్త బ్యాగులు కావాలని ఏడుస్తున్నారు. అయితే నేనేం చేశానంటే, నా దగ్గర ఉన్న క్లాత్ జీరో కాస్ట్ ఫ్రెండ్స్. అసలు నేనేం దీనికోసం ఖర్చు చేయలేదు. మా ఇంట్లో ఉన్న క్లాత్ని తీసుకొని పొడవు వచ్చేవరకు 30 పెట్టుకొని వెడల్పు వచ్చేవరకు 18 పెట్టుకున్నాను. 13/18 క్లాత్ని, ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకొని పిల్లలకి బ్యాగులు రెడీ చేశాను ఫ్రెండ్స్. జీరో కాస్ట్. నేను అసలు ఏం యూజ్ చేయలేదు. కనీసం జిప్పులు కూడా నేను కొనలేదు. ఆ బ్యాగులు నేను జిప్పులు తీసి వీటికి రెడీ చేశాను. అయితే మెయిన్ క్లాత్ 13/18 తీసుకొని సేమ్ అదేలాగా దానికి లైనింగ్ కూడా సేమ్ తీసుకున్నాను. ఆ రెండు ఫోల్డ్ చేసి పక్కన పెట్టి, ఇది ఇంట్లో బియ్యం సంచి ఫ్రెండ్స్. బియ్యం అయిపోయినాయి, సంచి ఖాళీగా ఉంది. దాని లోపల కొంచెం స్టిఫ్గా ఉండాలి కదా, బ్యాగ్ అట్లా పడిపోకుండా స్టిఫ్గా ఉండడం కోసం, దాని లోపల వేయడం కోసం ఎక్స్ట్రా కట్ చేసి, సైడ్ ఉన్నదాన్ని కట్ చేసి దాన్ని ఓపెన్ చేసి ఈ క్లాత్ని అయితే సేమ్ దా ఎడ్జ్లు మొత్తం కట్ చేసుకొని సేమ్ యాస్టీజ్ ఎంత ఉందో అంతా దాన్ని కట్ చేసుకున్నాను. ఇది కూడా నేను బియ్యం సంచిది వేస్ట్ది దాన్ని నేను ఇలా యూజ్ చేసుకున్నాను. దానిపైన పెట్టుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసేయాలన్నమాట. ఎక్స్ట్రా ఉన్నది మొత్తం కట్ చేసేయాలి. ఎక్స్ట్రా మొత్తం కట్ చేసేయాలి. ఆ చివరి ఉన్నది ఎక్స్ట్రా మొత్తం కట్ చేసుకొని, ఇప్పుడు మనం కట్ చేసింది లైనింగు, ఈ బియ్యం సంచి క్లాత్, మెయిన్ క్లాత్ మొత్తం కట్ చేసుకొని, ఈ మూడు ఒకదానిపై ఒకటి ఫస్ట్ లైనింగ్ పెట్టుకొని, దానిపైన ఈ బియ్యం సంచి క్లాత్ పెట్టుకొని, దానిపైన మెయిన్ క్లాత్ పెట్టుకోవాలి. మెయిన్ క్లాత్ పెట్టుకొని ఇట్లా, అంటే క్లాత్ జరగకుండా ఉండడం కోసం మొత్తం బోర్డర్ మొత్తం కుట్టుకొని స్ట్రైట్ క్రాస్గా కుట్లు వేసుకోవాలన్నమాట. అంటే క్లాత్ జరగకుండా ఉండడం కోసం. ఇప్పుడు నేను మొత్తం ఎడ్జ్లు మొత్తం కలిపేస్తున్నాను ఫ్రెండ్స్. ఇటు సైడ్ అటు సైడ్ మొత్తం ఎడ్జ్లు మొత్తం అది కదలకుండా ఉండడం కోసం మొత్తం ఎడ్జ్లు మొత్తం కలిపేసాను. ఎడ్జ్లు మొత్తం క్లాత్ జరగకుండా ఒకదాని మీద ఒకటి పెట్టుకొని కరెక్ట్గా స్లోగా చూసుకొని కుట్టేసుకోవాలి 4 సైడ్స్. క్లాత్ జరగకుండా కరెక్ట్గా పట్టుకోవాలి ఫ్రెండ్స్. కరెక్ట్గా పట్టుకొని మొత్తం ఎడ్జ్లు మొత్తం కింద చూసుకుంటూ, క్లాత్ ఫోల్డింగ్ అయిందో లేదో కింద చూసుకుంటూ మొత్తం ఎడ్జ్లు మొత్తం కుట్టుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం మనం కట్ చేసేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్నది మొత్తం 4 సైడ్స్ ఎక్స్ట్రా ఉన్నది మొత్తం కట్ చేసేసుకోవాలి. నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు క్లాత్ అనేది జరగకుండా ఉండడం కోసం నిలువుగా అడ్డంగా మొత్తం క్లాత్ మొత్తం నిలువుగా అడ్డంగా లైన్గా కుట్టుకోవాలన్నమాట. లైన్గా కుట్టుకుంటే మనము లోపల వేసిన క్లాత్ కానీ ఇది కానీ రెండు జరగకుండా అదే విధంగా స్ట్రైట్గా ఉంటాయి అన్నమాట. రెండు ఇట్లా ఫోల్డ్ చేసుకొని ఎక్స్ట్రా ఏమన్నా ఉందేమో చూసుకొని మొత్తం కట్ చేసుకొని, ఇంకా పొడవునా నిలువునా మొత్తం క్లాత్లు కుట్టేసుకోవాలన్నమాట. కుట్టేసుకుంటే
అది మనం తర్వాత జరగకుండా లోపల అట్లానే స్టిఫ్గా ఉండి గట్టిగా ఉంటుందన్నమాట. చుట్టూరు ఇంకా క్లాత్ మొత్తం చుట్టూరు అదే లెవెల్లోని లైన్గా కుట్లు వేసుకోవాలి. ఇప్పుడు నిలువుగా అడ్డంగా క్లాత్ మొత్తం వేసేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత నిలువుగా అది కూడా నిలువుగా క్లాత్ మొత్తం వేసేసుకోవాలి ఆ చివరి వరకు. అట్లా వేసుకుంటే మనకు చూడటానికి అందంగా ఉంటుంది, ప్లస్ క్లాత్ జరగకుండా ఉంటుంది, అది గట్టిగా ఉంటుంది. లోపల మనం బియ్యం సంచి క్లాత్ వేసాం కాబట్టి అది నలిగిపోకుండా ఇట్లా పెట్టగల స్టిఫ్గా నుంచుంటుంది అనమాట. కింద పడిపోయినట్టు కాకుండా కరెక్ట్గా నుంచుంటుంది. మొత్తం వేసిన తర్వాత 2 ఫోల్డ్ చేసి కరెక్ట్గా సమానంగా ఉన్నాయో లేవో మొత్తం చూసుకోవాలి. మొత్తం చూసుకున్నాక ఎడ్జ్లు ఎక్కడైతే ఎక్స్ట్రా ఉంటే మొత్తం కట్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసుకొని నీట్గా కరెక్ట్గా చూసుకోవాలి. కరెక్ట్గా చూసుకొని జిప్ అనేది నేను జిప్పు కొనలేదు ఫ్రెండ్స్. ఆ బ్యాగులు ఇవే జిప్పులు మొత్తం తీసి రెండు అటు జిప్పులు 2 తీసి 2 బ్యాగులకి వేసి కుట్టాను. క్లాత్ ఇంకా మిగిలిన ఎక్స్ట్రా క్లాత్ తీసుకొని దాంట్లో జిప్ వేయడం కోసం అంటే నీట్గా ఉండడం కోసం ఒక పీస్ కట్ చేసుకున్నాను. పీస్ కట్ చేసుకొని అవి 2 సైడ్స్ వేయాలి కదా, ఒక పీస్ కట్ చేసుకొని దాన్ని తీసుకొని ఫస్ట్ చూసుకుంటున్నా అది ఎట్లా వేస్తే ఎట్లా అవుతుందని చూస్తున్నా ఫ్రెండ్స్. అయితే మనం రాంగ్ పెట్టి దాన్ని యాడ్ చేస్తే దాన్ని తిప్పేసరికి రైట్ వస్తుంది అనమాట జిప్పు. అది రాంగ్ పెట్టి వేస్తే రైట్ వస్తుంది. అది కరెక్ట్గా ఉందో లేదో చూస్తున్నాను ఫ్రెండ్స్. చూసిన తర్వాత మనము కరెక్ట్గా దాన్ని లెవెల్ పెట్టుకొని ఇటువైపు కార్నర్కి మార్జిన్ పెట్టుకోవాలి. ఆ మార్క్ పెట్టుకున్నాం అనుకో మనకు అది తర్వాత అది యూజ్ అవుతుంది అనమాట. అట్లా మార్క్ పెట్టుకొని నెక్స్ట్ జిప్పు అనేది వన్ సైడ్ ఒకటి తీసి వన్ సైడ్కి ఫస్ట్ జిప్పు పెట్టుకొని జిప్పు పైన ఎక్స్ట్రా కట్ చేసిన పీస్ పెట్టుకొని లైన్గా కరెక్ట్గా క్లాత్ జారిపోకుండా కరెక్ట్గా పెట్టుకొని జిప్పు రాంగ్ పెట్టాలి. జిప్పు రాంగ్ పెట్టి దాన్ని మొత్తం యాడ్ చేయాలన్నమాట. దాన్ని జాయిన్ చేసి కుట్టేయాలి జిప్ రాంగ్ పెట్టి. ఇప్పుడు మనకి జిప్ అనేది రైట్ కనిపిస్తుంది అనమాట. రైట్ కనిపిస్తుంది. మనం ఎక్స్ట్రా యాడ్ చేసిన క్లాత్ అది లైనింగ్ సైడ్ వెళ్ళిపోతుంది లోపలికి. లైనింగ్ సైడ్ వెళ్ళిపోతుంది. ఆ లైనింగ్ సైడ్ వెళ్ళిపోయిన దాన్ని మడతేసి 2 ఫోల్డ్స్ వేసి మడతేసి నీట్గా కుట్టుకోవాలి. అట్లా కుట్టుకోవడం వల్ల మనకు ఆ కుట్టిన పీసులు కనిపించవు, నీట్గా ఉంటుంది, ప్లస్ చూడటానికి బాగుంటుంది. పిల్లలు వాడే బ్యాగులు కదా ఫ్రెండ్స్, కొంచెం బాగుంటేనే వాళ్ళు మంచిగా ఉంటేనే కరెక్ట్గా ఉంచుకోరు. అట్లా తేడాగా ఎట్లా ఒకలా కుట్టామంటే మాత్రం అస్సలే ఉంచుకోరు. అందుకని చూసుకొని కొంచెం జాగ్రత్తగా టైం అయినా సరే నీట్గా కుట్టుకోవాలి. అట్లా కుట్టిన తర్వాత నెక్స్ట్ సెకండ్ వైపు కూడా ఉల్టా తిప్పి వేసి దానికి కూడా పీస్ యాడ్ చేసుకొని సేమ్ దానిలాగే వేసి పీస్ యాడ్ చేసి ఫోల్డ్ చేసి దాన్ని కూడా కుట్టాలి. కింద పడే కింద కుట్టేటప్పుడు క్లాత్ కూడా చెక్ చేసుకొని కుట్టాలి ఫ్రెండ్స్. ఎందుకంటే కింద క్లాత్ మళ్ళీ కుట్టేటప్పుడు ఫోల్డింగ్ లోపల కింద పడిపోతుంది అనమాట. పడిపోతే మళ్ళీ మనకు అది మళ్ళీ డబల్ పని అవుతుంది ఇప్పుకోవడం. జాగ్రత్తగా చూసుకుంటూ కింద చూసుకుంటూ దాన్ని ఫోల్డ్ చేసుకుంటూ లాస్ట్ వరకు అట్లానే కుట్టుకుంటూ వచ్చేయాలి. అట్లా అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఇందాక మార్క్ చేసాం కదా ఫ్రెండ్స్, దాని మిడిల్కి కరెక్ట్గా దీన్ని ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి. కరెక్ట్గా మార్జిన్ చేసిన దగ్గరికి ఆ జిప్ అనేది రావాలి. ఇప్పుడు ఆ కార్నర్ నుంచి ఈ కార్నర్ వరకు కరెక్ట్గా జాగ్రత్తగా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. 2 కుట్లు వేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే కొంచెం అవి కుట్లు ఊడిపోకుండా కరెక్ట్గా ఉండడం కోసం, గట్టిగా ఉండడం కోసం ఒక 2 కుట్లు వేసుకొని ఆ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసేసుకోవాలి. 2 వేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసేసుకోవాలి.
ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా సేమ్ అట్లానే పైనుంచి స్టార్ట్ చేసుకొని జిప్పు కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకొని మళ్ళీ ఈ చివరి వరకు కుట్టేసుకోవాలి. సేమ్ దీనికి కూడా డబుల్ కుట్టేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసుకొని నీట్గా చూసుకొని ఇప్పుడు ఇటు సైడ్ నుంచి 4 ఇంచెస్ పెట్టుకోవాలి. జిప్ సైడ్ వరకు 3 ఇంచెస్ పెట్టుకోవాలన్నమాట. ఇటు సైడ్ నుంచి 4 ఇంచెస్, జిప్ సైడ్ ఉన్న 3 ఇంచెస్ పెట్టుకొని బాక్సుల టైప్లోని మార్జిన్ చేసుకోవాలి. 4 సైడ్స్ మార్జిన్ చేసుకొని వాటిని బాక్సుల టైప్లో గీసుకోవాలి. ఇటు సైడ్ జిప్ సైడ్ 3, ఇటు సైడ్కి వచ్చేవరకు 4 మార్జిన్ చేసుకొని ఇప్పుడు అవన్నీ జాగ్రత్తగా చూసుకొని కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మొత్తం జాగ్రత్తగా కట్ చేసుకొని ఇప్పుడు జిప్ సైడ్ ఉన్నది ఇటు సైడు ఒక క్లాత్, మళ్ళీ క్లాత్ వేస్ట్ క్లాత్లో క్లాత్ మిగిలింది కదండి, దాంట్లో క్లాత్ తీసుకొని మళ్ళీ ఆ క్లాత్ స్ట్రైట్గా కట్ చేసుకొని క్రాస్ లేకుండా నీట్గా కట్ చేసుకొని అదే పీస్ అటువైపు ఇటువైపు వేసి కుట్టుకోవాలి. ఇట్లా కుట్టుకుంటే ఏంటంటే లోపల అంటే చూడడానికి గలీజ్ లేకుండా నీట్గా ఉంటుంది. మనం క్లాత్ వేసి తిప్పుకుంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. పిల్లలు కూడా కరెక్ట్గా వాడుకుంటారనమాట. లేకుంటే వాళ్ళు మంచిగా ఉంచుకోరు కదా. ఇప్పుడు పీస్ వేసుకొని దాన్ని అటు సైడ్ నుంచి పీస్ వేసుకొని జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు అటువైపు తిప్పుకొని దాన్ని డబల్ ఫోల్డ్ వేసుకొని నీట్గా దానిపైన మళ్ళీ కుట్టేసుకొని రావాలి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్నది మొత్తం కట్ చేసుకోవాలి. నెక్స్ట్ అట్లానే ఆపోజిట్ సైడ్ వైపు కూడా పీస్ కట్ చేసుకున్నాం కదండి, దాన్ని మళ్ళీ దీన్ని కూడా అట్లానే దానిలాగే సేమ్ జాయిన్ చేసుకొని చివరి వరకు సేమ్ దాన్ని కూడా తిప్పుకొని డబుల్ ఫోల్డ్ వేసుకోవాలి. చివరకు డబుల్ ఫోల్డ్ వేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనము 4 సైడ్స్ కట్ చేసాం కదండి, ఆ 4 సైడ్స్ ఇట్లా తిప్పుకొని దానికి కూడా అట్లా తిప్పుకోవాలి. అట్లా తిప్పుకొని దానికి కూడా మనము క్లాత్ ఇప్పుడు జిప్ సైడ్ వేసుకున్న అట్లాగే సేమ్ దానిలాగే వీటికి కూడా వేసుకుంటే గట్టిగా ఉంటాయి. లోపల మనం అది వేసాం కదండి బియ్యం సంచి, అది గుచ్చుకోకుండా పీసులు రాకుండా నీట్గా ఉంటుంది. అన్నీ కలిపి కుట్టి 4 సైడ్స్ వాటిని ఫస్ట్ కలిపి కుట్టేసుకోవాలి. క్లోజ్ చేసేసుకోవాలి ఓపెన్స్ చేసినవి అన్నీ. ఇలా 4 వైపులు కుట్టేసుకోవాలన్నమాట. మనకి ఇందాక ఎక్స్ట్రా క్లాత్ మిగిలింది కదండి, ఆ ఎక్స్ట్రా క్లాత్లో మళ్ళీ అట్లానే మనం ఇందాక పీసులు కట్ చేసుకొని పెట్టుకున్నట్టు సేమ్ పీసులు కట్ చేసుకొని దీనికి కూడా ఉల్టా తిప్పుకోవాలి. దీన్ని కూడా క్లాత్ తిప్పుకొని రాంగ్ సైడ్ కుట్టుకొని దాన్ని అటు సైడ్కి డబుల్ ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఫోల్డింగ్ చేసుకోవాలి. అట్లా మొత్తం ఫోల్డ్ చేసేసిన తర్వాత దానికి ఓపెన్ చేసుకొని 4 సైడ్స్ చూసుకోవాలి.
4 సైడ్స్ చూసుకొని ఇప్పుడు ఎడ్జులు కనిపిస్తున్నాయి కదండి, మనం కట్ చేసిన ఎడ్జుల దగ్గర నుంచి టేప్ పెట్టుకొని ఆ చివరి నుంచి ఈ చివరి దాకా ఎంతవరకు వస్తుందో చూసుకోవాలి. టేప్ ఎంత ఉందో చూసుకుంటే నాకైతే 8 వచ్చిందండి. 8 వచ్చింది. 8లో సగం 4 కదండి, మధ్యలోకి 4 దగ్గర మార్క్ చేసుకున్నాను. 4 దగ్గర మార్క్ చేసుకొని జిప్ వేసాం కదండి పైన, 4 దగ్గర మార్క్ చేసుకొని 4 దగ్గర నుంచి అటు సైడ్ 1.5, ఇటు సైడ్ 1.5 ఇంచ్ మార్క్ చేసుకున్నాను. తర్వాత పైన జిప్ వేసాం కదండి, జిప్ దగ్గర నుంచి కింద వరకు 3 దగ్గర మార్క్ చేసుకున్నాను. మార్క్ చేసుకొని ఇప్పుడు ఎక్స్ట్రా మిగిలిన క్లాత్ ఉంది కదండి, మళ్ళీ దాంట్లో ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకొని కొంచెం లావుగానే కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం పట్టుకోవడానికి బరువు మొత్తం వాటి మీదే బేస్ అయి ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ క్లాత్ కట్ చేసుకొని దాన్ని ఎక్కువ ఫోల్డింగ్ పెట్టుకొని కొంచెం మందంగా ఉండేలాగా కుట్టు వేసుకోవాలి. డబల్ సైడు అటు వేసుకోవాలి, ప్లస్ వీటి కూడా వేసుకోవాలి. రెండో వైపు కూడా కుట్టు వేసుకోవాలి. కుట్టు వేసుకొని ఇప్పుడు దీన్ని డబల్కి మధ్యలోకి ఫోల్డ్ చేసి మిడిల్కి కట్ చేసి ఇటు సైడ్ ఉన్నదానికి జాయిన్ చేయాలి బ్యాక్ వైపు. ఇప్పుడు అటువైపు వేసి దానికి ఖర్చు కనిపించకుండా లోపలికి పెట్టుకొని స్టిచ్ చేయాలన్నమాట. ఎందుకంటే ఖర్చు బయట కనిపిస్తే చండాలంగా ఉండదు కదండి, లోపలికి పెట్టుకొని మనం అది పెట్టుకోవడం లోపల పెట్టుకొని, అంటే దాన్ని రఫ్ లాగాలి, గట్టిగా రఫ్ లాగితే కొంచెం గట్టిగా ఉంటుంది. చూడండి ఎంతో ఈజీగా బ్యాగ్ రెడీ అయిపోయింది. సేమ్ అటు సైడ్ కూడా బోత్ సైడ్స్ కుట్టుకొని ఇప్పుడు జిప్ అనేది కరెక్ట్గా మిడిల్కి వచ్చిందో లేదో చూసుకొని ఇప్పుడు ఓపెన్ చేసి ఏ ఖర్చు లేకుండా 0 ఆఫ్ కాస్ట్ అండి. దీనికి నేను ఏమీ యూజ్ చేయలేదు. ఆ క్లాత్ కూడా యూనిఫామ్స్ కుట్టినప్పుడు మిగిలిపోయిన క్లాత్, దాంతో నేను బ్యాగ్స్ రెడీ చేసుకున్నాను.